మనం ఉన్నా లేకపోయినా కానీ దాని రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా ట్యాంక్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి దాని గురించి ఆలోచన అవసరం లేదండి. వాటర్ అనేది ఉందా లేదా ట్యాంక్లో అనేది అవసరం లేదు. ఈ రోజుల్లో వాటర్ లేకుండా ప్రతి ఇంటికి ఏ పని జరగదు. అది 24/7 మనకి అవసరమే, ఎనీ టైం మనకు అవసరం ఉంటుంది. సో ఇది మిడ్ నైట్ అయిపోయినా కానీ మళ్ళీ మిడ్ నైట్ వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకుని మళ్ళీ ట్యాంక్ వెళ్ళి చూసుకోవడం అనేది హైలీ పాసిబుల్. డే అండ్ నైట్ ఏదైతే ఉందో ఇది 24/7 ఉంటుంది కాబట్టి ఎప్పుడు లెవెల్ డౌన్ అయితే అప్పుడు అది ఆన్ చేసుకుంటుంది, ఆఫ్ చేసుకుంటుంది. సో ఈ ప్రోడక్ట్ వల్ల అందరికీ నాట్ ఓన్లీ ఏదో ట్యాంక్ ఫిల్ అవ్వటం వల్ల ఏదో సేవ్ అవుతుందంటే వాటర్ సేవ్ అవటం కాదు, వాళ్ళు పవర్ కూడా సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ టైం అండ్ ఎనర్జీ. ఈ రోజుల్లో అందరూ బిజీ షెడ్యూల్స్ పాయింట్ ఆఫ్ ఉండి వితౌట్ మోటార్స్ అసలు మనకి సౌండ్ లేని మోటార్ని మనం యూజ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క 1 వీక్లో 1 or 2 టైమ్స్ మర్చిపోయారు చాలామంది ఉన్నారండి ప్రతి ఇంట్లో. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కానీ నవేడేస్ ఉన్న ఫోన్ కాల్స్ ఏదో మాట్లాడతాం, ఫోన్ కాల్ వస్తుంది, మాట్లాడిపోయి చూస్తాం, మన పని చూసి మనం వెళ్ళిపోతుంటాం. అంటే కొందరైతే వాళ్ళు లాక్ చేసి వెళ్ళిపోతారు. ఇది కారిపోయి మోటార్ బర్న్ అయ్యి మమ్మల్ని తెలిసి సార్ మేము మర్చిపోతున్నాము, మీ ఇన్స్ట్రుమెంట్ ఫిట్ చేయండి అనేవాళ్ళు కొందరు ఉన్నారు. కొందరైనది పెద్దవాళ్ళు, సార్ మేము ఒక హౌస్ మాది టెనెన్స్కి ఇచ్చామండి, వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు, ఆన్ చేస్తున్నారు కానీ ఆఫ్ చేయట్లేదు, వాటర్ మొత్తం కారిపోవడం కాదు మా మోటార్ కాలిపోతుంది, ముందు మీరు మా టెనెన్స్ ఉన్నటువంటి ఆ ఇంటికి పెట్టండి, తర్వాత మా ఇంటికి పెట్టండి అన్నట్టు. ఫస్ట్ వాళ్ళు అలా వాడుకోవటం, చూడటము, సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా పెట్టించుకోవటం. ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళు కూడా చూడటము, అసలు నిజంగా ఇది సెట్ అవుతుందా, మార్కెట్లో ఇది అంత బాగా సెట్ అవ్వలేదని చెప్పుకుంటున్నారు, అసలు ఇది చూద్దాం అని పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. లక్కీగా ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే అండి, మాతో పాటు ఎంతోమంది ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా. ఆ ఓనర్స్ కూడా వాళ్ళు తయారు చేయొచ్చు సిస్టమ్ని, కానీ దే ఆర్ రెస్పెక్టింగ్ మా ప్రోడక్ట్ని. సో ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. మేబీ మేము చేసుకున్నా కానీ ఇంత బెస్ట్ ఫీచర్స్ పెట్టి ఇంత బెస్ట్ క్వాలిటీతో మేము చేయలేకపోవచ్చు. శ్రీనివాస్ గారు మీరే పెట్టండి మా ప్రోడక్ట్, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ మా యూనిట్కి మీరే పెట్టండి, హౌస్కి ఓన్ పెట్టండి అనే విధంగా. ఇప్పుడు మాకు ఎలా అయిపోయిందంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు డీలర్స్ కూడా స్టార్ట్ అయ్యారు. మేము వెళ్ళింది ఫస్ట్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, తర్వాత డీలర్షిప్ అనేది స్టార్ట్ చేసాము. 2017 నుంచి మేము చెబుతూ వస్తున్నాము. హైదరాబాద్ వరకు మాత్రం మేము డైరెక్ట్గా శ్రీ పర్ణం టెక్నాలజీస్ అనేది డైరెక్ట్గా ఎండ్ కస్టమర్కి వెళ్తున్నామండి. సో బయట ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏపీ అండ్ తెలంగాణ కావచ్చు, మిగిలిన డిస్ట్రిక్ట్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ అనేది మేము ఇస్తాం, డీలర్షిప్ ఇచ్చేస్తామండి. సో వాళ్ళకి డీలర్ ప్రైజ్ ఇచ్చేసి మేము టెక్నికల్ సపోర్ట్ చేస్తాము. వితౌట్ సర్వీస్ అనేది మేము అసలు మా ప్రోడక్ట్ని డీలర్షిప్ ఇవ్వము. అంతే విధంగా మేము ఓఈఎంస్ అనేది సపోర్ట్ మేము చేయము. ఎందుకంటే మేము ఓఈఎం అనేది ఇచ్చినట్లయితే వాళ్ళు స్టిక్కర్స్ అమ్ముకుంటారు, తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ సర్వీస్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే మా ప్రోడక్ట్ అనేది ఇప్పుడు వరకు 3500 ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మేము హైదరాబాద్లో మాత్రం ఇన్స్టాల్ చేసామండి. ఇప్పుడు వరకు 2000 ఇన్స్ట్రుమెంట్స్ పైనే డీలర్స్ అనేవి పెట్టారండి బయట. మేము 3500 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కూడా ఎగ్జిబిషన్ స్టాల్కి వస్తున్నాము అంటే